ఓకే సార్. సైలెంట్గా ఉండండి. నేను వచ్చి ఇప్పుడు నాకు మీరు 15 ఏళ్ళు అవుతుంది. అప్పుడు ఇంకా మేమే చేస్తాం అనేది మేమే తయారు చేస్తాం ఫ్రూట్స్ అన్ని మేమే సెటిల్ చేస్తారు. వాళ్ళు వచ్చి 8 ఏళ్ళ నుంచి మమ్మల్ని వచ్చి సాధన చేస్తాం. ఇంట్లో వచ్చి కూడా నేను కూడా జనాలకు వచ్చి రాత్రి తీసుకొని మన అక్క మండి ఎక్కువగా ఉండాలి సార్. సీట్ అంతా మండి చేసి రాళ్ళు తీసుకొని ఇట్లా కొనుగోలు చేస్తాను. మాకు ఈ బుక్ నా పైన చేసిన గురించి ఎంఆర్ఓ ఆఫీసులో పోయి మేము మా బాధలు ఏమో మేము చెప్పి వాళ్ళకి అప్లికేషన్ అన్ని ఏమి వాళ్ళు అడిగిన అన్ని ప్రూఫ్ ఇచ్చేసి వచ్చినాము. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి పోతాము. మాకు రెయ్యి వచ్చి మాకు మా బంధువులు కూడా మాకు మేము ఉండేది అనాథ మార్పుతాము. మాకు దానికి వీళ్ళ ద్వారా మాకు న్యాయం జరగాలనేసి మేము వచ్చి వీళ్ళు ఏమైనా ఆఫీస్ జరిగితే మా ప్రాణానికి అది తిమ్మరా అప్పుడే రాముడు లక్ష్మణ్ కేజప్పుడు బాధిత వాళ్ళు బాధిత ఫస్ట్లో కూడా ఉండాలి సార్. వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంకా మాకు మధ్య బాధిరేజీ జ్యోతి జయలక్ష్మి చిన్న ఇంట్లో వాళ్ళే మా బాధిత వాళ్ళే మా బాధిత మా గొడవలు మాకు రెయ్యాక మాకు బయట చెప్పడం ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉంటే రాజేంద్ర సంపూర్ణ వాళ్ళ మెయిన్ అంటే వాళ్ళే మమ్మల్ని చంపే కూడా వాళ్ళే వచ్చి దొంగలు కొడుకొచ్చి మన పగులే రెయ్యిలో రౌడీ కొడుకొచ్చి మమ్మల్ని తరిమేకి చూసి వాళ్ళే మమ్మల్ని కొట్టే కూడా వచ్చింది వాళ్ళే. ఏకని మేము గొడవలు పోయి హాస్పిటల్ కూడా మేము చేరిందాం వాళ్ళే. మీరే మాకు కాపాడాలని అనేసి మేము దయచేసి చెయ్యొచ్చి మొక్కి మేము కోరుకుంటాం. మీరే ద్వారా మాకు న్యాయం చేయండి అనేసి మేము అడుగుకుంటాం సార్. తో పాటు అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం? గత 4.5 సంవత్సరాల కోర్టులో ఉంది, అమరావతి కోర్టులో ఒక ఎస్సీ కుటుంబస్తులు 100 కుటుంబాలు ఉన్నారు మా గ్రామస్తుల్లో. ఆ కుటుంబస్తులకు కాలనీ ఇండ్లు నిర్మించేదానికి మేము ఎన్నో రకాలుగా అర్జీలు పెట్టినాము. ఆ అర్జీల ద్వారా ఆ ప్రభుత్వ స్థలంలోనే 3 సచివాలయ భవనాలు నిర్మాణము అర్ధాంతంలోనే ఆగిపోయింది. ఈ అర్ధాంతంలో ఆగి కూడా 4 సంవత్సరాలు అయింది. దాన్ని ఏ నాయకులు పట్టించుకోలేదు. అధికారులకి కలెక్టర్ దగ్గరికి ఇంతగా హైకోర్టు వరకు పోరాడుతూ ఉన్నాము. దీన్ని ఎవరు కానీ పట్టించుకోలేదు. ఒక గ్రామమే ఒక ఎస్సీ 100 కుటుంబాలకి న్యాయం చేయనప్పుడు వీళ్ళు కర్ణాటక రాష్ట్రంలో నుంచి వచ్చి దౌర్జన్యం చేస్తుంటే వాళ్ళకు మాత్రం ఎట్లా న్యాయం చేస్తారు మీరు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి ఇక మీదటైనా నాయనూరు గ్రామంలో ఒక సర్వే నెంబరు మారింది, సుమారు 20 రైతుల పైన మారింది. మీరు ఇలానే డబ్బులు ఇస్తారా, వాళ్ళు ఊరికే అభిమానంతో చేస్తారా అయితే నాకు తెలియదు. వాళ్ళు 20 మందికి ఈ ఒకరికి న్యాయం చేస్తే మిగతా వాళ్ళు కూడా చేయాలా వద్దా? ఈ 20 రైతులకు వదిలేసి కర్ణాటక రాష్ట్రంలో నుంచి వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళకి మాత్రమే న్యాయం చేస్తారంటే ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతూ ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ కళ్ళు తెరిచి గ్రామంలో సమస్య లేకుండా అభివృద్ధిని ముందుకు నడిపించే విధంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరితో కలిసికట్టుగా మా గ్రామాల్లో ఏ సమస్య కూడా లేకుండా భూ సదస్సులు నిర్వహించి కూడా సమస్యలు లేకుండా మా గ్రామంలో అభివృద్ధి పనికి అడ్డుకోకుండా దయచేసి న్యాయం కలుగుతారని ఇప్పటికైనా మీడియా ప్రతినిధుల ద్వారా మీకు శిరస్సు వంచి నమస్కరించి మేము తెలియజేస్తూ ఉన్నాము. నా పేరు శివకుమార్, మాది నాయనూరు గ్రామ పంచాయతీ. తొంగుంది నుండి కొత్తగా విభజన అయిన పంచాయతీ మాది. మేము నాయనూరు గ్రామంలో సుమారు
400 కుటుంబాలు ఉన్నాము. కానీ ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి కుటుంబస్తులతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాము. అలాంటి సమయంలో మేము రాజకీయాలు కూడా ఒక ఎలక్షన్ దగ్గర మాత్రమే మేము రాజకీయాలు చూస్తాము. మిగతా సమయంలో అందరూ ఒక కుటుంబస్తులుగానే కలిసికట్టుగా ఉంటాము. అలాంటి సమయంలో మాకు ఈ రెవెన్యూ సదస్సు ద్వారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా భూ సమస్యలు ఎక్కువ జరుగుతూ ఉంది. ఇది సుమారు ఈ పాప దాక్షాయణి అనే అమ్మాయికి 2017 నుంచి సమస్య పెడతా ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఉండే వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది కుప్పం రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఆ గ్రామంలో పుట్టి ఆ గ్రామంలో పెరిగి అక్కడ ఉండే స్థానికులకు మాత్రమే న్యాయం జరగటం లేదు. ఇది ఎంతవరకు న్యాయమని మీకే తెలియజేస్తూ ఉంటాను. 2017 నుంచి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనుభవంలో వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయండి అనేసి ఎన్నోసార్లు కూడా రెవెన్యూ సదస్సుకి అర్జీలు ఇచ్చినారు. గ్రామస్తుల ద్వారా మేము ఇచ్చినాము, జిల్లా కలెక్టర్ వరకు కూడా దీన్ని తీసుకుపోయినాము. అయినా కూడా పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో ఉండే వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది. దీన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఇప్పుడు 15 రోజుల నుంచి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. రాత్రి 10 గంటలకు పైన వచ్చి కొట్లాటల్లో సీట్ల మీద రాళ్ళు వేయడము, దొండకట్లతో వాళ్ళు ఎత్తుకొచ్చి కొట్టడము, వాళ్ళు హత్య చేసేదాన్ని కూడా వెనకాడుకున్న పరిస్థితుల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయము. దీన్ని తీవ్రంగా మేము గ్రామస్తులుగా ఖండిస్తున్నాము. ఇదే విషయమై మాకు కొత్తగా విభజన అయిన పంచాయతీలో సచివాలయము, హెల్త్ సెంటరు, రైతు భరోసా కేంద్రాలు ప్రభుత్వం మంజూరు చేసింది. అలాంటి ప్రభుత్వ స్థలము తమిళనాడు అయిన వ్యక్తి వచ్చి ఈ ప్రభుత్వ భూమిలో మేము కట్టడం నిర్మిస్తూ ఉంటే ఆయన వచ్చి అమరావతి హైకోర్టులో పిటిషన్ వేసి 4 సంవత్సరాలు అయింది. దాన్ని అడిగేకి ఏ అధికార యంత్రాంగం లేదు, అధికారులు లేదు, ప్రభుత్వ అధికారులు లేదు, నాయకులు లేదు. కానీ ఇలాంటి వ్యక్తులకి అన్యాయం చేసి, మా గ్రామస్తులు ఉండే స్థానికులకి అన్యాయం చేసి